నాకు తెలిసి కొంతమంది హస్బెండ్లు ఏమో అడిగితేనే తెస్తారు, కొంతమంది ఏమో అడగకపోయినా తెస్తారు, ఇంకొంతమంది ఏమో వాళ్ళకి నచ్చినప్పుడు తెస్తారు. ఇందులో మా ఆయన మాత్రం అడిగితేనే తెచ్చే టైప్ అనమాట ఏదైనా సరే. అసలు నిన్న నాకు తెలిసి ఏడ భూకంపం వచ్చిందో ఏమో కానీ మా ఆయన మాత్రం అడగకుండానే తెచ్చినాడు. అసలు నేను షాక్ అయినా, ఏంది నువ్వేనా అన్నంత అనిపించింది. నేను అసలు ఏదైనా అడిగితేనే ఆయన ఏదైనా సరే తెచ్చిస్తాడు, కానీ అడగకుండా మాత్రం ఎన్నడూ ఏం తెచ్చాడు. ఏదో ఆయనకు మూడ్ బాగున్నప్పుడు తప్ప నాకు తెలిసి అయితే అంటే ఎప్పుడు తెచ్చిన మనిషి నిన్న నా కోసం బజ్జీలు, ఆలుగడ్డ బజ్జీ, అంటే నేను వచ్చేటప్పుడు చాయ్ ఒకటి తీసుకొని రమ్మన్నా, టీ తీసుకొని రమ్మన్నా, అది తప్ప ఇంక నేనేం అడగలేదనమాట. టీ కాకుండా ఆయన బజ్జీలు, ఆలుగడ్డ బజ్జీలు, పునుగులు తీసుకొని వచ్చిండు. అసలు నేను షాక్ అయినా, అసలు ఏంది నేనా అని. అంటే ఆల్రెడీ నాకు చెప్పిండు అనమాట, ఇట్లా తీసుకొస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పిన వద్దు ఎందుకులే అంటే, లేదు నేను ఆల్రెడీ తీసుకున్నా అది ఇది అని అన్నాడు. సర్లే అదే ఈయనకి ఏడ జ్ఞానోదయం అయిందో లేకపోతే ఏందో ఎవరైనా తీసుకోవద్దురే చూసిండో కానీ అప్పటికప్పుడు అనుకొని తీసుకొచ్చిండనమాట. అంటే నేను ఎప్పుడైనా సరే అడుగుతుండే, నువ్వు ఎప్పుడైనా అడగకుండా తీసుకొచ్చినావా, నేను అడిగితేనే ఏదైనా తీసుకొస్తావు అని చాలాసార్లు అంటుండే అనమాట. మరి అది గుర్తొచ్చిందో మరి ఏందో తెలియదు కానీ నిన్న నా కోసం అవి తీసుకొని వచ్చినాడు. అంటే బాగానే ఉన్నాయి, పర్లేదు, నెరీ బాగున్నాయి అని చెప్పాను కానీ పర్లేదు. చట్నీ మాత్రం బాగుందన్నమాట. ఎక్కడ తెచ్చిండేమో, నాగోల్ దగ్గర తెచ్చిండంట. మంచిగా ఉన్నాయి, పర్లేదు. నాగోల్లో నైట్ టైం స్ట్రీట్స్ అంటే అక్కడ అమ్ముతారు మెట్రో దగ్గర, అక్కడ టిఫిన్స్ బాగుంటాయి, ప్లస్ కాస్ట్ ఎక్కువ అన్నమాట. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.